అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి దగ్గుపాటి ప్రసాద్కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య విభేదాలు ఉండడంతో వార్ 2 సినిమాపై వచ్చినటువంటి వివాదాన్ని తెలివిగా ప్రభాకర్ చౌదరిపైకి నెట్టేసినట్లు పార్టీలో ప్రచారం నడుస్తుంది. నరేంద్ర చౌదరి పరిటాల కుటుంబానికి సమీప బంధువు కావడం, పరిటాల కుటుంబానికి నమ్మిన బంటులాగా ఉండటం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. గత కొద్ది నెలలుగా దగ్గుపాటి ప్రసాద్ అంటే పరిటాల శ్రీరామ్ మండిపడుతున్నట్లు తెలుస్తుంది. అనంతపురం పట్టణంలో పరిటాల రవికి ఉన్న పట్టు దగ్గుపాటి రాకతో విచ్ఛిన్నం కావడం శ్రీరామ్కు ఎంత మాత్రం నచ్చలేదని పార్టీ వర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ వివాదం తెరపైకి రావడం, పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులకు దగ్గరగా ఉండడం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామ్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై ఇంత కుట్ర పన్నుతున్నాడని ఎవరూ ఊహించలేదని పార్టీలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. నరేంద్ర చౌదరిని అడ్డుపెట్టుకుని పరిటాల రవికి సమీప బంధువు ఎల్ నారాయణ చౌదరి, అతని కుమారుడే లింగా నరేంద్ర చౌదరి. వయసు రీత్యా పరిటాల శ్రీరామ్ కన్నా పెద్ద అయినా శ్రీరామ్ మాటలు తూచా తప్పకుండా నరేంద్ర చౌదరి పాటిస్తాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిటాల శ్రీరామ్ నరేంద్ర చౌదరిని ప్రతి కార్యక్రమానికి పిలుస్తుంటారని, పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను కూడా ఆయనకు పరిచయం చేస్తుంటారని తెలుస్తుంది. అయితే పరిటాల శ్రీరామ్ సూచనల మేరకే లింగా నరేంద్ర చౌదరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా వివాదాన్ని రాజకీయ మలుపు తిప్పినట్లు సమాచారం.